ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 1 చూద్దాము. 4, 6, 24, 96 ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ స్టెప్ 1 ఏం చేస్తాం, కారణాంక విభజన చేస్తాం. 4, 6, 24, 96. 2 2 జా 2 3 జా 2 1 జా 2 2 జా 2 4 జా 1 ఉంటుంది, 2 8 జా మళ్ళీ 2లోనే ఉంటుంది, 2 1 జా 3 దాకా ఉంటుంది, 2 6 జా 2 2 జా 2 4 జా. నెక్స్ట్ 3లో పోతుంది చూడండి, 1 అలాగే ఉంటుంది, 3 1 జా 3 2 జా 3 8 జా మళ్ళీ 2లో పోతుంది, 1 1 2 1 జా 2 4 జా. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 4, 1 2 3 4 5, 1 2 3 4 5. ఓకే, 2 2 జా 4, 4 3 జా 12, 12 2 జా 24, 24 4 జా 96 ఇస్ ద ఆన్సర్. 96 అనేది ఎల్సిఎం అవుతుంది. 96 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇది మెథడ్ అండి, ఇది మెథడ్. దీనికి షార్ట్ కట్ చూద్దాము. ఇది మెథడ్, దీనికి షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ ఏంటంటే ఒకటే స్టెప్లో వస్తుంది చూడండి. 4, 6, 24, 96 కదా. ఇందులో పెద్ద నెంబర్ ఏది, పెద్ద నెంబర్ 96. సో ఇప్పుడు ఏం చేయాలంటే 4, 6, 24 టేబుల్లో 96 పోతుందా అనేది చెక్ చేయాలి. చూద్దాము. 96/4, 4 2 జా 1 ఉంటుంది, 4 4 జా పోయింది, సో 4 క్యాన్సల్ చేయొచ్చు. నెక్స్ట్ 96/6, 6 1 జా 3 ఉంటుంది, 6 6 జా పోయింది కాబట్టి 6 క్యాన్సల్ చేయొచ్చు. నెక్స్ట్ 96/24, 24 4 జా పోయింది, సో 24ని క్యాన్సిల్ చేయొచ్చు. ఏంటి ఎల్సిఎం ఏంది 96. ఏం లేదండి, షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ పెద్ద నెంబర్ ఏదో చూసుకోవాలి. ఆ పెద్ద నెంబర్ని ఈ మిగతా టేబుల్లో ఆ నెంబర్ పోతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ పోయింది అనుకో అదే ఎల్సిఎం అవుతుంది, దాని ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సెకండ్ ప్రాబ్లం డైరెక్ట్ షార్ట్ కట్లో చూద్దాం. డైరెక్ట్ ఏంటి, స్టెప్ 1 5, 15, 90, 45. ఫస్ట్ పెద్ద నెంబర్ ఏది 90. 5 టేబుల్లో పోతుందా 90 అనేది, 5 1 జా 5, 4 ఉంటుంది, 5 8 జా పోయింది, అవసరం లేదు, 5 అవసరం లేదు. నెక్స్ట్ 90/15, 15 6 జా కరెక్ట్ 90 పోతుంది, సో అవసరం లేదు. నెక్స్ట్ 90/45, 45 2 జా పోతుంది, సో 45 అవసరం లేదు. ఆన్సర్ అంటే 96. ఆన్సర్ ఏంటండి 96, 90. ఆన్సర్ ఏంటి 90 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 5, 7, 14, 35ల ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. 5, 7, 14, 35ల ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఆన్సర్. స్టెప్ 1 5, 7, 14, 35. పెద్ద నెంబర్ 35. 5లో పోతుందా, 5లో 35 అనేది 5 టేబుల్లో పోతుంది, 5 7 జా ఓకే 5 అవసరం లేదు. నెక్స్ట్ 35/7, 7 5 జా 35 పోతుంది. నెక్స్ట్ 14 టేబుల్లో 35 అనేది పోదు, కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే మనము స్టెప్ 2 పోలా. స్టెప్ 2 ఏంటంటే 14 అనేది టేబుల్లో పోదు కాబట్టి 14, 35. ఈ 14, 35లో కామన్ ఏదైనా తీయొచ్చా. 7 టేబుల్లో 7 2 జా 14, 7 5 జా 35 పోతుంది కాబట్టి మనం 7ని కామన్ తీద్దాం. 7 కామన్ తీస్తే 2 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టెప్ 2లో
స్టెప్ 3లో వీటన్నిటిని గుణించాలి. 7 × 2 × 5 5 2 జా 10 10 7 జా 70 70 is the answer అవుతుంది. 70 is the answer. 5 7 14 35 ల LCM ఎంత అంటే 70 is the answer. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. 6 18 17 34 ల LCM ఎంత అని అడుగుతున్నాడు. 6 18 17 34 ల LCM ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూద్దాము. స్టెప్ 1 ఏంటి, 6 18 17 34 పెద్ద నెంబర్ 34. 6 టేబుల్లో పోతుందా? పోదు. 18 టేబుల్లో పోతుందా? పోదు. 17 టేబుల్లో పోతుంది. 17 2 34 కాబట్టి 17 క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ వీటిలో కామన్ ఏదైనా తీసేది ఉంటే చూస్తాం. స్టెప్ 2లో 6 18 34 దేని కామన్ తీయచ్చు? 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే 3 9 17 ఉంటుంది. మళ్ళీ ఈ రెండిట్లో 3 కామన్ తీయచ్చు. 2 3 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ 3 కామన్ తీస్తే 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. ఇంటూ 17 2 3 జా 6 6 1 జా 6 6 3 జా 18 18 ఇంటూ 17 చేయాలి. 18 ఇంటూ 17 చూడండి. 18 ఇంటూ 17 ఏమొస్తుంది? 18 ఇంటూ 17 7 8 జా 56 7 1 జా 7 12 1 8 జా 8 1 1 జా 1 6 10 3 ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? 306 is the answer. 306 is the answer. అంటే 6 18 17 34 LCM అంతా 306.